హలో. ఈ వీడియోలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అని నిరూపించే కొన్ని ప్రయోగాలు ఉన్నాయి కదా, వాటిలో ఒకదాని గురించి చూద్దాం. అసలు కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కావాల్సిన పరిస్థితులు ఏంటి? కార్బన్ డయాక్సైడ్, నీరు కావాలి ముఖ్యంగా కదా. ఈ రెండింటినీ కలపడానికి కావాల్సిన శక్తి కాంతి నుండి పొందుతాయి. ఆ కలిపేటటువంటి పదార్థం పత్రహరితం. ఈ చర్య వలన కార్బన్ డయాక్సైడ్, నీరు కలిసి గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఆ గ్లూకోజ్ వెంటనే పిండి పదార్థంగా మార్చబడుతుంది. ఆక్సిజన్ విడుదల అవుతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పేది కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుందని ఎలా నిరూపించగలవు? ఏంటి క్వశ్చన్? ఎలా నిరూపించగలవు? సో ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు మనం ఆ ప్రశ్న జవాబు రాయాలంటే కొన్ని హెడ్డింగ్స్ ఫాలో అవ్వాలి. అందులో ఒకటి ఉద్దేశం, రెండు కావలసిన పరికరాల అమరిక, ప్రయోగ విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏమైనా పరీక్ష ఉంటే పరీక్ష, తర్వాత చివర ముగింపు ఇవ్వాలి, ఫలితం ఇవ్వాలి. అంటే ఇన్ఫరెన్స్, అనుమితి అంటారు. ఓకే. సో ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు నీ ఉద్దేశమే ఆ ప్రశ్నలో ఉంది. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించుట అని ఉద్దేశం రాయాలి. కావలసిన పరికరాలు ఏంటి? ఒక బీకర్, గరాటు, దాని లోపల నీటిలో పెరిగే మొక్క హైడ్రిల్లా మొక్కను తీసుకొని ఆ మొక్కల్ని కొన్ని గరాట్లో అమర్చాలి. నీరు కావాలి, ఒక పరీక్ష నాళిక. ఇవి మనకి 2 సెట్లు కావాలి. ఎందుకంటే కాంతి ఉన్నప్పుడే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అని చెప్పడానికి చెప్పే అవకాశం ఉంది ఈ ప్రయోగంలో. అందుకని రెండవ పరికరాన్ని కాంతి తగలకుండా కప్పడానికి ఒక నల్ల కాగితం కావాలి. సో విడుదలైన ఆ వాయువు ఆక్సిజన్ అని చెప్పడానికి ఒక మండుచున్న పుల్ల కావాలి. ఇవి కావలసిన పరికరాలు. మరి పరికరాల అమరిక ఏం చేయాలి? ఒక బీకర్ తీసుకొని దాని లోపల హైడ్రిల్లా మొక్కలు గుచ్చినటువంటి ఆ గరాటుని ఆ బీకర్లో బోర్లు ఇచ్చాలి. ఇక్కడ గరాటు కాడ చిన్నగా ఉంటే మంచిది. ఓకే. సో ఇప్పుడు బీకర్లో ఏం చేయాలంటే నీళ్ళు పోయాలి. ఎంత నీళ్ళు పోయాలి? గరాటు కాడ మునిగేంత వరకు నీళ్ళు పోయాలి. ఇది జాగ్రత్త అన్నమాట. సో తర్వాత ఒక పరీక్ష నాళికను తీసుకొని గాలి బుడగలు లేకుండా నీటితో నింపి దాన్ని గరాటు కాడ మీద బోర్లించాలి. సో ఇలాంటిగా రెండో సెట్ని అమర్చి దానికి హైడ్రిల్లా మొక్క కాంతి తగలకుండా నల్ల కాగితంతో చుట్టేయాలి. ఓకే. ఇది పరికరాల అమరిక. మరి ప్రయోగ విధానం ఏంటి? ఈ 2 పరికరాల సెట్ని కాంతి తగిలే ప్రదేశంలో ఉంచాలి. కనీసం ఒక 4-5 గంటల పాటు దాని నుంచి గమనిస్తూ ఉండాలి. ఏం పరిశీలిస్తారు? మీరు కూడా ఇక్కడ నేను గీసిన బొమ్మలో పరిశీలించండి. గరాటులో ఉన్న హైడ్రిల్లా మొక్క మీద నుంచి గాలి బుడగలు వస్తూ ఉన్నాయి. ఆ బుడగలు నెమ్మదిగా నీటి మట్టం పైకి చేరుతున్నాయి. అలా చేరిన కొద్దీ పరీక్ష నాళికలో నీటి మట్టం తగ్గుతూ వచ్చింది. బీకర్లో నీటి మట్టం పెరుగుతుంది. సో అంటే అక్కడ ఏదో ఒక వాయువు ఏర్పడిందన్నమాట. మరి ఇలాగే రెండో బీకర్ సెట్లో జరిగిందా? చూస్తే ఎటువంటి మార్పు లేదన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఆ వాయువు ఏంటి అసలు అని పరిశీలించాలంటే పరీక్ష నాళిక నీటిలో ఉన్నప్పుడే జాగ్రత్తగా బొటన వేలుతో కప్పుకుంటూ నెమ్మదిగా నీటిలో నుంచి బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చాక కప్పితే గాలిలో ఉన్న ఆక్సిజన్ లోపలికి వెళ్ళొచ్చు. కాబట్టి జాగ్రత్తగా పరీక్ష నాళికను బయటికి తీసి మండుచున్న పుల్లని తీసుకొచ్చి ఆ పరీక్ష నాళిక మూతి వద్ద పెడితే ఏం జరిగిందో గమనించండి. మంట ఇంకా ప్రకాశవంతంగా వచ్చింది కదా. అంటే ఆ వాయువు ఏంటనమాట? ఆక్సిజన్. సో మన యొక్క ఫలితం ఏంటి అంటే, మన ముగింపు ఏంటి? కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుంది. అది కాంతి ఉంటేనే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందని చెప్పచ్చు. ఓకే. ఇక్కడ ఇంకో హెడ్డింగ్ వివరించలేదండి. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాల. ప్రయోగాన్ని వివరించేటప్పుడే నేను జాగ్రత్తలు చెప్పాను. అవేంటో గుర్తించండి, చూద్దాం.